అందరికీ వందనాలు. ముఖ్యంగా ఇప్పటిదాకా చెప్పిన వక్తల మాటలు విన్నాం. అంతేగాక మరి బాధితుల యొక్క వారి ఆక్రందన కూడా వారి ఘోషను కూడా మనం వినడం జరిగింది. మరి ఇన్సిడెంట్ ఈ ఫార్మా కంపెనీ కోసము అక్కడ ఉన్న చుట్టుపక్కల తండాలు గ్రామాలలో మరి భూములు సేకరిస్తున్నారనే మొట్టమొదటి వార్త మరి ఒక మహిళా జర్నలిస్టు ఓకేటీవీ శ్రావ్య గారు మరి చాలా వీరోచితంగా ఆమె వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మరి తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత మరి అక్కడ ఎప్పుడైతే ఈ దాడులు జరిగిందో ఒక కుట్రపూరితంగా జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు దాదాపు ఒక 3 నెలలకి వెళ్ళి చాలా శాంతియుతంగా చేస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళని ఏమనలేరు కాబట్టి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పి అక్కడ కలెక్టరు మరియు ఐజీ సత్యనారాయణ, ఈ ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి వీళ్ళంతా కుట్ర చేసి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇది ఒక ప్లాన్ ప్రకారం చేశారు. అది ఎట్లా చేసిండనంటే కలెక్టర్ స్వయంగా ఇప్పుడు ఆడ ముఖ్యమైన మనం ఒకటి గమనించాల్సింది ఏంటనంటే ఇప్పుడు అక్కడ ఉన్నది వికారాబాద్ కలెక్టర్ కు దెబ్బలు దాకిన తర్వాత మొట్టమొదటిసారిగా పోయి పరామర్శించింది ఎవరంటే ముఖ్యమంత్రి తమ్ముడు పోయి పరామర్శించని పోతే ఆయన రిసీవ్ చేసుకొని కలెక్టర్ బయటకు వచ్చిండు. అంటే అక్కడ ముఖ్యమంత్రి తమ్ముడికి తెలియకుండా ఒక అడుగు కూడా పక్కకి తిరుపతి రెడ్డికి తెలియకుండా ఒక అడుగు కూడా పక్కకి వేయడం అనేది అర్థం. మరి అటువంటప్పుడు తిరుపతి రెడ్డికి తెలియకుండానే ఆ గ్రామాలకు పోయిందా? తిరుపతి రెడ్డి తెలియకుండానే అక్కడ ఈ కుట్ర జరిగిందా? తిరుపతి రెడ్డికి తెలియకుండానే మరి అక్కడ ఈ సంఘటన జరిగినాయా? ఒక పాయింట్. రెండవది, మరి ఎక్కడైనా సరే అది ఒక ప్రధానమంత్రి మీద అటాక్ జరిగినా లేకుండా ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగినా మొట్టమొదటి కేసు ఎవరు మాట్లాడతారంటే అక్కడ స్థానిక ఎస్ఎస్ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన మాట్లాడలే. కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ లైన్లకు రాడు. సరే సర్కిల్ ఇన్స్పెక్టర్ చేతన అవుతాడు, ఏసీపీ రావాలి, ఏసీపీ లైన్లకు రాడు. మరి ఎస్పీ రావాలి, ఎస్పీ కూడా లైన్లకు రాడు. మరి ఎవరు వస్తారు? ఐజీ వస్తాడు, సత్యనారాయణ ఎక్కడెక్కడ వస్తాడు, ఏమేమి మాట్లాడతారో అందరికి తెలుసు. ఎక్కడైతే భూములు లాక్కోవాలనుకుంటారో అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అధికారి అక్కడ నియమిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను చెప్తా. ఇప్పుడు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గారు ఉన్నారు. ఇప్పుడు గురునాథ్ రెడ్డి గారి భూములు తీసుకోవాలంటే లీగల్ ప్రాబ్లం వస్తుందని చెప్పిండు కదా. మరి అదే భూములు లీగల్ గా అన్ని అక్కడ పేదలకు 60 గజాలు 30 గజాలు 40 గజాల ఇల్లు కట్టుకుంటే, మల్కాజ్గిరి గౌతమ్ నగర్ ఇల్లు కట్టుకుంటే మరి అక్కడ వాళ్ళ పరామర్శించడానికి మేము వెళ్తే బాజాప్త పోలీసులు దగ్గర నగర వీడియోలు ఉన్నాయి, పోలీసులు దగ్గరుండి కబ్జా చేసి మరి వాళ్ళకి ఇచ్చింది. దాని మీద మా మీద శ్రావ్య గారి మీద ఇంకా చాలా 16 మంది మీద మన మీద కేసులు పెట్టడం జరిగింది. అంటే సుధీర్ బాబు లెక్కనే ఇక్కడ సత్యనారాయణ కూడా ఎప్పుడు కూడా మీడియా పేపర్ పుల్లులు ఇలాంట. మరి హైడ్రా ఉన్నది, హైడ్రా కమిషనర్ ఉన్నాడు. ఇప్పుడు అంటే నేను చెప్తున్నా ఎక్కడెక్కడ దోపిడీ చేయాలని కూడా ప్రభుత్వం అటువంటి అధికారులను తీసుకొని వస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు. రంగనాథ్ గారి చరిత్ర ఏంటండి? ఆయేషా మీరా కేసులా సత్యం బాబు అనే ఒక అమాయకుని తీసుకొచ్చి కేసు పెట్టి 8 సంవత్సరాలు జైల్లో పెట్టి ప్రభుత్వం హైకోర్టు ఈయనకు ₹1,00,000 ఈయన జరిమానాకు ఈయనకి ఖర్చులకు కూడా ఇవ్వాలని చెప్పేసి మొట్టికాయలు వేసిన ఆఫీసర్. ఇటువంటి జీవితాంతం ఎక్కడ కూడా పోగలు పోస్ట్ ఇవ్వద్దు. ఈయన కూడా మరి ఇక్కడ తీసుకొచ్చి హైడ్రా మొట్టమొదటిసారి కమిషనర్కి ఎందుకు పెట్టిండ్రు? ఎందుకంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి. అంటే వీళ్ళంతా ఎస్బాస్ ఆఫీసర్లు. మరి కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన ఎందుకు తీసేసిండ్రు? వాళ్ళు చెప్తే వినరు కాబట్టి తీసేసిండ్రు. వాళ్ళందరినీ నాకు పొక్కల్లో పెడతారు. అంటే ఇక లగిచర్ల ఇష్యూలో కూడా వాళ్ళ కుట్రకు సహకరించాలని చెప్పి ఈ సత్యనారాయణ తీసుకొని వచ్చి ప్రతిసారి పేపర్ ముందుకు ఆయనకు వస్తాడు. ఈ జరిగిన సంఘటన అన్నింటినీ నేను వీడియోలు మరియు అంతేకాకుండా ఫోటోలన్నీ సేకరించి జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఫిర్యాదు అంటే ఆధార్తో సహా. నేను అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఫార్మా కంపెనీ పెట్టదు, ఫార్మా కంపెనీ ఎంతకే పోవడానికి గల ప్రధాన కారణం మీకు చెప్తా. ఇప్పుడు అది మేము ఇచ్చిన రిపోర్ట్ వల్ల పోయింది. ఏమని ఇచ్చినామంటే అసలు ఫార్మా కంపెనీ పెడతా అన్నారు కదా, ఫార్మా కంపెనీ పెట్టేటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అని అడిగిన మొదటి ప్రశ్న. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా మీరు ల్యాండ్ ఎట్లా సేకరిస్తారు? నంబర్ 1. ఈరోజు ఒక అమ్మాయిని చూడడానికి పోయిందంట ఒక పెద్ద మనిషి.
పెద్ద మంచి అమ్మాయిని చూడకపోతే అమ్మాయి పిల్లగానికి నచ్చలేదంట. ఆమె లేకున్నా పర్వాలేదు, ఇంట్లో ఎవరున్నా చేసుకుంటారు అన్నాడంట. అట్లా ఉంది కథ రేవంత్ రెడ్డి గారికి. పెడతదేమో ఫార్మా కంపెనీ పెడతా అన్నాడు. లేదు, ఎప్పుడైతే టీపీఆర్ గురించి ఎన్హెచ్ఆర్సీ అడిగిందో వికారాబాద్ బ్రదర్కి ఇస్తాను డాక్యుమెంట్స్ అండి. మరి వికారాబాద్ కలెక్టర్ 15 రోజులలో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఎన్హెచ్ఆర్ డైరెక్షన్ ఇస్తుంది. అది ఎక్కడ కూడా మీడియాలో రాదు, రాయరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దోపిడితోలతో సూపర్ జరిగింది. ఇక్కడ బతుకుల కంటే ఈరోజు మోహన్ బాబు పంచాయత్ చాలా ఇంపార్టెంట్. ఈడ వేల మంది ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. గిరిజనులంతా రోడ్ల పైన ఎక్కితే వీళ్ళ బతుకుల కంటే మోహన్ బాబు వాళ్ళ అయ్యా కూడా పంచాయతీ అలా తనల వాడులు మాత్రం చాలా ఇంపార్టెంట్. అక్కడ తనలో కూడా పడ్డారు ఈ రోజు మీడియా. కావాలా మీడియా మీద దాడన్నారు కానీ పోయి ఇంట్లో గెలుపుకుంటే గట్టే తనలో వాడతారు. అయితే ఈ రోజు ఈ సమస్య కంటే ఆ సమస్య చాలా పెద్దగా తీసుకుంటాం. కాబట్టి ఈ రోజు నేను తెలియజేసుకుంటే ఏంటంటే, ఈ రోజు ఒక కంపెనీ కాదని చెప్పి మళ్ళా నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్కి ఎట్లా పోతావు, నువ్వు ఎట్లా అడుగుతావు అంటే నీ స్టాండ్ పైన నీకే దృఢత్వం లేదని, నీవే స్టాండ్గా లేవు, నువ్వే స్టాండ్ బై ఉన్నావు. కాబట్టి అది నడవది. నువ్వు ముందు రేవంత్ రెడ్డి గారు మా భూములు అడిగే ముందు అసలు ఫార్మా కంపెనీ పెట్టాలనుకుంటున్నావా, లేకుంటే నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్ పెడదామనుకుంటున్నావా? ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలి, ఏ కంపెనీలు పెట్టబోతున్నావు అది కూడా ముందు చెప్పాలి. దాన్ని కూడా డీటెయిల్ ప్రైవేట్ రిపోర్ట్ చేయాలి. ఈరోజు అమర్రాజా బ్యాటరీస్ ఉన్నది. అమర్రాజా బ్యాటరీస్ చాలా యాక్టివ్గా పనిచేసిన తర్వాత గ్రామస్తులు ఒకరు వాళ్ళతో వెళ్ళిపోయారు. ఈ రోజు దాని కాలుష్యం 100 కిలోమీటర్ల దూరంలో వచ్చే రోజులను తెలుస్తుంది. దాని కథ ఫోక్స్కాన్ కంపెనీకి ఇచ్చిండ్రు, దానికి టీపీఆర్ లేదు. ఈరోజు 2014 మీరు నమ్ముతారు 2 లక్షల మందిని భూములు గుంజుకొని బిలో పావర్టీ లైన్ కింద తీసుకొని వచ్చింది. 2 లక్షల మంది సగటున ఈరోజు బిలో పావర్టీ లైన్ తీసుకొచ్చింది. అంటే ఈరోజు భూములు తీసుకునేది వాస్తవం మీరు అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఈరోజు భూములు తీసుకునేది అలా కంపెనీ పెట్టడానికి, ఫ్యాక్టరీ పెట్టడానికి కానే కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, ఇక్కడ గిరిజనులు వీళ్ళకి 50 లక్షల ఎకరాల భూమి ఉంది. రేపు ₹1,00,00,000 అవుతుంది, వీళ్ళు కోటీశ్వర్లు అవుతారు. నేను వచ్చే ₹1000 ₹2,000 ఓటు వేస్తారో అయ్యారో, సారా తీస్తకు ఓటు వేస్తారో అయ్యారో, రేపు వీళ్ళు కోటీశ్వర్లు అయితే మా మాట అయినారు అని రాజ్యం చేసి ఒక కుట్ర ల్యాండ్ ఎక్స్చేంజ్. ఈ రోజు మల్లన సాగర్తో ఎన్ని ఎకరాల నీళ్లు పోతున్నాయి? వరంగల్ టెక్స్టైల్ పార్క్ కోసం 10,000 ఎకరాల భూములు తీసుకున్నాయి. ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఈ రోజు ఇక్కడ చర్చల కడ ఎంతమందికి ఉపాధి మొత్తం బీహార్, ఉత్తరప్రదేశ్ లాస్ట్ ఏది చెప్రాజికల్ మొదలు పెట్టి అక్కడ లోపల పంజ మొత్తం బీహార్, యూపీ, తెలంగాణ ఎవరు పంచారు అవలా దివానా మాట నిబంధన చెప్పండి. కాబట్టి ఈ రోజు సమయం తక్కువ ఉంది కాబట్టి విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు లోకల్ స్థానికంగా తేలే పంచాయతీ కాదు ఇది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో గొంతు తీసుకొని గుండె తీసుకొని చెప్పిండు, మేము 2013 ల్యాండ్ ఎక్స్చేంజ్ యాక్ట్ మేమే తెచ్చినాము, పేద రైతుల భూములు కాపాడానికి మేమే తెచ్చినాము అని నువ్వు చెప్పినావు కదా. మనం అందరం ఆయన దగ్గరికే పోదాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.